కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు మహాకృపను బట్టి అల్పుడనగు నేను ఈ అద్భుతమైన సభలలో పాలుపంపులు పొందటానికి ప్రభు కృప చూపారు, నాకు సమయం ఇచ్చారు. అందు నిమిత్తం నేను మొదటిగా ప్రభువుకి వందనస్తున్నై ఉన్నాను. అదేవిధంగా ఈ అద్భుతమైనటువంటి సభలకు అల్పుడనగు నన్ను ఆహ్వానించినటువంటి ప్రియులు నేలపూడి హేబేలు గారికి ప్రభునామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విశేషంగా పడమర విప్పర్రు సిబిసిఎన్సి కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులందరికీ నిండైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా దైవజనులు, ప్రియులు, అభిషక్తులు రెవరెండ్ ఎస్ ఎలీషారావు గారికి ప్రభునామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. వారు అభిషక్తులు, నాకు పరిచయస్తులు, వారిని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. అలాగే ప్రియులు జి సాల్మన్ గారికి ప్రభునామంలో నిండైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. మరి ప్రాముఖ్యంగా తమ స్వంత పనులు కూడా కొంత మానుకుని పరిచర్య భారము ఎంత ఉండినప్పటికీ వీలు కలుగజేసుకుని సమయాన్ని వెచ్చించి ఈ సభకు వచ్చి ఈ సభలో పాల్గొని ఉన్న అభిషక్తులైన దైవజనులందరికీ నిండైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సభ ప్రాంతానికి చేరి వచ్చిన మీ అందరికీ, స్థానిక సంఘ పెద్దలకు, కమిటీ వారికి, చక్కటి సంగీత సారథ్యం, వాయిద్య సహకారం అందిస్తున్న ప్రియులకు, మా బన్ను గారికి, అలాగే వారితో పాటు వచ్చిన సోదరులు రాజు గారికి ప్రభునామంలో ప్రత్యేకమైన వందనములు. మా సౌండ్ ఇంజనీర్ గారికి కూడా నిండైన వందనాలు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షిస్తున్న బిడలకు, లైవ్ స్ట్రీమింగ్ చక్కగా టెలికాస్ట్ అవటానికి అక్కడ ఉండి పనిచేస్తున్న సోదరులకు అందరికీ నిండైనటువంటి వందనములు. వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన లూకా గారి ద్వారా వ్రాయించిన లూకా సువార్తలో నుండి 8వ అధ్యాయంలో 30-31 వచనములు నేను చదువుతాను, మీరు తీసి చూడండి. యేసు నీ పేరేమని వానిని అడుగగా చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. ఈ వాక్య ధ్యానం కొరకు మనం ప్రార్థన చేద్దాం. తరలో ఉంచి కనులు మూయండి, ప్రార్థిద్దాం. ప్రభువా, మీకు స్తోత్రము. మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్యముఖంగా మా అందరితో మీరు మాట్లాడండి. అల్పుడనగు నన్ను మీ నోటి బోరగా మీరు వాడుకోనండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనమున ఇలాగునా చేసి లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. స్తోత్రం. సర్వాధికారియు, సర్వశక్తిమంతుడును, సర్వజగద్రక్షకుడును, సర్వ శరీరులకు దేవుడును అయినటువంటి యేసు ప్రభువారు నరావతారిగా, శరీరధారిగా ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ పని నిమిత్తమైతే ఈ భూలోకానికి వచ్చారో ఆ పని ప్రారంభించి జరిగిస్తున్న క్రమంలో దాదాపుగా 430 ప్రాంతాలకు, ఇజ్రాయెల్ దేశంలో, పాలస్తీనా ప్రాంతంలో
దాదాపుగా 430 ప్రదేశాలకు, 430 ప్రాంతాలకు కాలి నడకన ఆయన సంచరించేవారు. నడుచుకుంటూనే 430 ప్రాంతాలకు వెళ్ళి ఆయన సువార్త చేశారు. ఎక్కువగా ఆయన కాలి నడక మీదే వెళుతూ ఉండేవారు యేసు ప్రభువు వారు. కొన్నిసార్లు యేసు ప్రభువు వారు వాహనములు వినియోగించారు. ఆయన వినియోగించినటువంటి వాహనములలో ఒక వాహనం పడవ. చెప్పండి, ఏమిటది? పడవ. పడవ పైన కూడా ఆయన ప్రయాణం చేశారు. పడవలో ఆయన ప్రయాణం చేశారు. ఎక్కడ అంటే గలిలయ సరస్సు పైన ఆయన పడవ ప్రయాణము చేశారు. గలిలయ అనే ఒక ప్రాంతం ఉంది. ఈ గలిలయ ప్రాంతంలో ఒక పెద్ద సరస్సు ఉంది, చాలా పెద్ద సరస్సు. అది మంచినీళ్ల సరస్సు. చెప్పండి, ఏ సరస్సు అది? మంచినీళ్ల సరస్సు. అది మనకు కూడా సరస్సు ఉంది, తెలుసా మీకు? మన దేశంలో కూడా సరస్సులు ఉన్నాయి. ముఖ్యంగా బాగా పేరు కలిగినటువంటి సరస్సు కొల్లేటి సరస్సు అని ఉంటుంది. మనకి పుస్తకాల్లో కూడా చదివే ఉంటారు పిల్లలు, కొల్లేటి సరస్సు. మీరు గమనిస్తే కొల్లేటి సరస్సు ఎక్కువ చోట్ల కుళ్ళేటి సరస్సుగా ఉంటుంది. కంపు కొడుతూ చెత్త చెదారంతో చాలా దరిద్రంగా ఉంటుంది. ఈ మాట పలుకుతున్నందుకు నాకు బాధగానే ఉంది. ఎందుకంటే మనం పుస్తకాల్లో చదువుకున్నాం ఆ సరస్సుని గురించి. నేను ప్రతిరోజు ఏదో ఒక సమయంలో అటుగా ప్రయాణిస్తూ కొల్లేటి సరస్సును చూస్తూనే ఉంటాను. నేను అర్థమవుతుందండి. ఉప్పుటేరు, కొల్లేరు ఈ ప్రాంతాలన్నీ కూడా మేము సంచరిస్తూ ఉంటాం పరిచర్య నిమిత్తమై. పెద్ద సరస్సు ఉంది మనకు కూడా, కానీ కొద్దిగా ప్రదేశంలోనే అది పర్యాటకుల వీక్షణ కొరకు చక్కగా చేయబడింది తప్ప మిగతాదంతా కూడా కొల్లేరు కుళ్ళేరుగా ఉంటుంది, అసలు బాగోదు. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే, నీళ్లను పూజించే మన దేశంలో నదులు, సరస్సులు, సముద్రాలు పొల్యూట్ అయిపోయి ఉంటాయి. కానీ నీళ్లను నీళ్లలా చూసేటువంటి దేశాలలో మాత్రం సరస్సులు, నదులు, సముద్రాలు చాలా బాగుంటాయి. పెద్ద వింతది. నీళ్లను పూజించే మన దేశంలో మాత్రం నీళ్లు చాలా దారుణంగా ఉంటాయి. అలాగని మనం నీళ్లను పూజించమనుకోండి, జీవజల నీళ్ళైన యేసయ్యను పూజిస్తాం మనం, దేవునికి స్తోత్రం. కానీ నీళ్లను పూజించే దేశమే కదా మన దేశం. కానీ నదులు, సరస్సులు చాలా దరిద్రంగా ఉంటాయి. సముద్రం కూడా పొల్యూట్ అయి ఉంటుంది చాలా వరకు. అయితే గలిలయ ప్రాంతంలో ఒక పెద్ద సరస్సు ఉంది, అది మంచినీళ్ల సరస్సు. ఈ మంచినీళ్ల సరస్సునే మంచినీళ్ల సముద్రము అని కూడా పిలిచేవాళ్ళు. మీరు వినే ఉంటారుగా గలిలయ సముద్రము అనే మాట. బైబిల్లో కూడా చదివారుగా గలిలయ ప్రాంతంలో సముద్రం ఉందని. ఏమండి, తిబిరియా సముద్ర తీరం అని విన్నారుగా మీరు? రైట్. అది సరస్సు, నిజానికి సముద్రం కాదు. గలిలయ ప్రాంతంలో సముద్రం లేదు, అసలు పెద్ద సరస్సు మాత్రమే ఉంది. ఆ సరస్సునే సముద్రానికి పోల్చి వ్రాశారు లేఖనంలో. అదొక పెద్ద సరస్సు. దేవుని కృపలో నేను ఇప్పటికీ ఆ సరస్సు మీద 2 సార్లు ప్రయాణం చేశాను. ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు గలిలయ ప్రాంతంలో ఒక పెద్ద సరస్సు ఉంది. ఆ సరస్సునే సముద్రము అని పోల్చి వ్రాయటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తాను. ఆ సరస్సు ఎక్కువ విస్తీర్ణంలో ఉండేటువంటి సరస్సు. దాని విస్తీర్ణం ఎంత పెద్దదంటే, సరస్సు ఒడ్డుకు వెళ్ళి చూస్తే ఎటు చూసినా మనకి నీళ్లే కనపడతాయి, జలరాశులే కనపడతాయి. అంత విస్తారమైనటువంటి జలములతో అది నింపబడి ఉంటుంది. జలములతో నింపబడి ఉంటుంది, జలరాశులతో ఉంటుంది. దాని విస్తీర్ణం 66,560 ఎకరాల విస్తీర్ణం. ఒకసారి ఇమేజినేషన్ చేసుకోండి. 66,560 ఎకరాల విస్తీర్ణంలో నీళ్లుంటే చూడ్డానికి ఎలా కనపడుతుంది? అది సముద్రంలా కనపడుద్ది. అందుకని దాన్ని సముద్రమునకు పోల్చారు తప్ప గలిలయ ప్రాంతంలో సముద్రం లేదు. దానిని సముద్రానికి పోల్చడానికి ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి.
ఆ గలిలయ సరస్సు పైన ఆ రోజుల్లో 9 ప్రాంతాలకు చెందిన 15,000 మంది బెస్తావారు. నేను ఒక పల్లవి వచనం పాడతాను. ఈ లోపల దైవజనులు చాలాసేపటి నుండి కూర్చొని ఉంటారు కదా, వారు కూడా కొద్దిగా వెసులుబాటు ఉండాలి వాళ్ళకి. చిన్న పల్లవి పాడతాను, ఈ లోపల వెళ్ళిపోతారు వాళ్ళు. ఏమండి, తర్వాత మన పని మనం చూసుకోవచ్చు. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. గాఢాంధకారములైన కన్నీటి లోయలైన, కష్టాల తీరములైన కఠినమైన మార్గములైన నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. స్తోత్రం. ఇప్పుడు ఈ పాటలో ఈ చప్పట్లు ఎక్కడున్నాయి? భలే వాయిన్నారు వీళ్ళు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెళ్ళారండి మనోళ్ళు, చాలా సంతోషం. వెళ్ళిన వాళ్ళు మళ్ళా రాకుండా ఎక్కడో ఒక చోటన కూర్చొని ఉంటే సభ పాడవకుండా ఉంటుంది. ఓకేనా? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. గలిలయ ప్రాంతంలో సముద్రం లేదు, పెద్ద సరస్సు ఉంది. ఒకటి, దాని విస్తీర్ణాన్ని బట్టి దాన్ని సముద్రానికి పోల్చారు. రెండవది ఏమిటంటే 9 ప్రాంతాలకు చెందిన 15,000 మంది బెస్తావారు ఆ సరస్సుపై ఆధారపడి చేపలు పట్టుకుని బ్రతికేవాళ్ళు ఆ రోజుల్లో. ఏమండి, ఒక్కసారి ఆలోచన చేయండి. 15,000 మంది జనాభా. 15,000 మంది అంటే మాటల అంటే 15,000 కుటుంబాలను లెక్కేసుకోవచ్చు మనం. ఎందుకంటే కుటుంబానికి సంబంధించిన యజమానే కదా వేటకెళ్ళేది. దాదాపుగా 15,000 కుటుంబాలు ఆ సరస్సుపై ఆధారపడి జీవించేవాళ్ళు. 15,000 మంది బెస్తావారు ప్రతిరోజు ఆ సరస్సు ఒడ్డుకొచ్చి వేటాడుకోవటం, వలలు బాగు చేసుకోవటం చేసేవాళ్ళు. ఒక్కసారి 15,000 మంది ఒకేసారి వేటకెళ్ళటం, ఒడ్డుకు రావటం, సరుకు అమ్ముకోవటం, వలలు బాగు చేసుకోవటం అని ఇమేజినేషన్ చేసుకుంటే ఏది గుర్తొస్తుంది మనకి? సముద్రమే. ఆ సరస్సు మీద అన్ని వేల మంది అంటే సముద్రాన్ని తలపించేటంతగా ఉంటుంది ఆ ఒడ్డుకెళ్ళ సీన్ చూస్తే. అందుకని దానిని సముద్రానికి పోల్చారు. ఇది రెండో విషయం. మూడవది ఏమిటంటే, చిన్న చిన్న అలలు వస్తూ ఉంటాయి. ఆ సరస్సు ఒడ్డుకి అలలు వస్తాయి. ఆ అలలు సముద్రపు ఘోష, సముద్రపు అలలు అంత ఘోరంగా ఉండవు. చాలా నిర్మలంగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. అలల అందాన్ని చూడాలంటే గలిలయ సరస్సుకు వెళ్ళాలి. అంత అందమైన అలలు ఆ సరస్సు ఒడ్డుకు వచ్చి వెళుతూ ఉంటాయి. చాలా బాగుంటాయి ఆ అలలు. 2 సార్లు కూడా నేను గలిలయ సరస్సు తీరానికి వెళ్ళినప్పుడు, పెంచొద్దు తమ్ముడు, ముందున్నట్టే ఉంచేయండి. ఆ ఒడ్డుకి వెళ్ళినప్పుడు నుంచున్నాను. కాస్తలా నా అరిపాదాలు ఆ నీళ్లకు తాకేలా నుంచుంటే అలలు అలా అందంగా వచ్చి కాళ్ళను తాకి వెళుతుంటే ఎంత బాగున్నాయో తెలుసా అండి. బా, అంత అందమైన అలలు వచ్చి వెళుతూ ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు చాలా బిల్డింగ్స్ అవి కట్టేశారు కనుక చిన్న చిన్న అలలు వస్తున్నాయేమో, కానీ ఆ రోజుల్లో కాస్త పెద్ద పెద్ద, మరీ పెద్దవి కాకుండా కాస్త మీడియంగా పెద్ద పెద్ద అలలు వచ్చి వెళుతూ ఉండేవట ఆ సరస్సు ఒడ్డుకి. బాగా వినండి. ఎందుకు అలలు వస్తాయి సరస్సుకి అంటే, గలిలయ ప్రాంతంలో విపరీతంగా గాలి వీస్తూ ఉంటుంది. ఈ వీచేటువంటి గాలి సరస్సు మధ్య భాగాన ఒక చోట కలుస్తుంది. అనగా నలుమూలల నుండి వచ్చేటువంటి గాలి సరస్సు మధ్య భాగాన ఒక చోట కలుస్తుంది. అలా ఎప్పుడైతే నలుమూలల నుండి వచ్చేటువంటి గాలి సరస్సు మధ్య భాగాన కలుస్తుందో అక్కడ గాలి సుడులు తిరుగుతుంది. దాన్ని సుడిగాలి అంటాం. చెప్పండి, ఏమంటాం? గాలి సుడులు తిరిగితే ఏమంటాం? దాన్ని సుడిగాలి అంటాం. సుడిగాలి భూమిపైన తిరగటం మీరు చూసే ఉంటారుగా.
సుడిగాలి తిరుగుద్దిలాగా. తిరుగుతున్నప్పుడు భూమిపైన చెత్త చెదారం దుమ్ము దోగర మొత్తం తీసుకొచ్చి నెత్తి మీద ఎత్తా ఉంటుంది. అదే సుడిగాలి పెద్ద పరిమాణంలో నీటిపైన తిరిగితే నీళ్లు కూడా సుడులు తిరుగుతాయి. ఈ కారణాన్ని బట్టి అనగా గరళయ ప్రాంతములో వీచేటువంటి విస్తారమైన గాలి, నలుమూలల నుండి వీచే గాలి సరస్సు మధ్య భాగాన ఒక చోట కలుసుకోవటాన్ని బట్టి సుడిగాలి ఏర్పడి, ఆ సుడిగాలి తిరుగుతుంటే సుడిగాలితో పాటు నీళ్లు కూడా సుడిగుండాలంటాం తిరగటం వల్ల ఒడ్డుకి చిన్న చిన్న అలలు ఎప్పటికీ వస్తూ ఉంటాయి. అప్పుడు ఇంకా కొద్దిగా పెద్ద అలలు వచ్చేవి. ఆ అలలను బట్టి దానిని సముద్రమునకు పోల్చారు. అది సముద్రం కాదు, పెద్ద సరస్సు. ఇంకో కారణం ఉంది. మీరు కారణాలు ఎక్కడుతున్నారో లేదో, 4వ కారణం ఉంది. ఏమిటో తెలుసా? పడవ ప్రమాదాలు అధికంగా జరిగేవి. చాలా ప్రమాదకరమైన సరస్సు అది. చరిత్రకారులు ఏం చెప్పారంటే, సముద్ర ప్రయాణాలలో జరిగే ప్రమాదాల సంఖ్య కంటే ఈ సరస్సు మీద జరిగే ప్రయాణాలలో కలిగే ప్రమాదాల సంఖ్య అధికంగా ఉండేదట. అంటే సముద్ర ప్రమాదాల కంటే ఈ సరస్సు ప్రమాదాలే ఎక్కువగా ఉండేవట. అందుకని ప్రమాద సంఖ్యను బట్టి దానిని సముద్రమునకు పోల్చారు. కానీ అదొక పెద్ద సరస్సు. 66,560 ఎకరాల విస్తీర్ణం కలిగిన పెద్ద సరస్సు అది. ఆ సరస్సు పైన యేసు ప్రభువు వారు, ఆ ప్రమాదకరమైన సరస్సు పైన యేసు ప్రభువు వారు ఆ గరళయ సరస్సు పైన, ఆ నీళ్ల పైన పడవ ప్రయాణం చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. పడవ ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళారు ఆయన అంటే గెరాసీనుల ప్రాంతానికి వెళ్ళారు. నాతో చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? గెరాసీనుల ప్రాంతానికి వెళ్ళారు. గెరాసేనులు అంటే ఎవరో కాదు, ఇశ్రాయేలీయులే. బాగా వినండి, ఇశ్రాయేలీయులనే ఆ ప్రాంతంలో గెరాసేనులు అని పిలిచారు. గెరాసేనులు అంటే వాళ్ళేదో ప్రత్యేకమైన జాతి అని మీరు అనుకోకర్లేదు. ఇశ్రాయేలీయులనే ఆ ప్రాంతంలో గెరాసేనులు అని పిలిచారు. ఎలా అంటే అది కూడా కొంత చారిత్రాత్మకంగా మీకు వివరిస్తాను. గెరాసేనులు ఇశ్రాయేలీయులే. వీళ్ళు గాదు గోత్రానికి చెందినవారు. చెప్పండి, ఏ గోత్రమునకు? గాదు గోత్రమునకు చెందినవాళ్ళు. గోత్రకర్తలు తెలుసుగా మీకు. యాకోబు గారి యొక్క కుమారులు గోత్రకర్తలుగా ఎంచబడ్డారు. యాకోబు గారి కుమారులలో ఒక కుమారుడి పేరు గాదు. ఈ గాదు నుండి వచ్చిన వారే గాదు కుటుంబము. ఈ గాదు కుటుంబమే ప్రబలుటను బట్టి గాదు వంశము. ఈ గాదు వంశమే విస్తరించుటను బట్టి గాదు గోత్రికులు. ఈ గాదు గోత్రికులే కాలక్రమంలో గాదీయులు అని పిలువబడ్డారు. చెప్పండి, ఏమని పిలువబడ్డారు? గాదీయులు అని పిలువబడ్డారు. ఈ గాదీయులే కాలక్రమంలో గదరేనీయులు అని పిలువబడ్డారు. మీరు పరిశుద్ధాత్మదేవుడు భక్తుడైన మత్తయ్య గారి ద్వారా వ్రాయించిన మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో 28వ వాక్యం చదువుకోండి. తరువాత 8:28లో నానా వినండి దయతో. మధ్య మధ్యలో మీరు ఒకసారి అందరూ స్తోత్రం చెప్తారా? మీకు చిన్న మాట చెప్తానే, జాగ్రత్తగా వినండి. మనమందరం చచ్చిపోతాం. ఎల్లకాలం బొగ్గలాడించుకుంటూ బొక్కుతూ ఓడగొట్టిన నాగడ దుంపలాగా, గోడకు దిగవేసిన మేకులాగా గిరిగీసుకుని బ్రతికేస్తాను అన్నవాళ్ళు చేయొద్దండి. అందరం చచ్చిపోతాంగా, ఊరికి ఉత్తరానికి వెళ్ళిపోతాంగా, పెట్టులో పెట్టి మోసేస్తారుగా మనల్ని. ముందో వెనకో చచ్చిపోతాంగా అందరం. కానీ మీకు తెలుసా, మనం చచ్చిపోయిన, మానవ జాతి భూమిపైన లేకుండా పోయిన, భూమి ఆకాశాలు గతించిపోయిన, ఎప్పటికీ నిలిచి ఉండేది దేవుని వాక్యం. దేవుని వాక్యం. అలాంటి దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది కదా, చారిత్రక ఆధారాలతో ప్రకటింపబడుతున్నప్పుడు ఎంత గౌరవం ఇవ్వాలి వాక్యానికి మనం. ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు, అనాథ పిల్లలు అండి. వాళ్ళు తల్లిదండ్రులు ఉండే ఉంటారు ఇక్కడ. పిల్లల్ని వదిలేశారంటే ఎంత నిర్లక్ష్యం మీకు.
పైగా వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మీరు మధ్యలో మాట్లాడుకోవటం, మీలో మీరు నవ్వుకోవటం చేస్తున్నారంటే ఎంత దుర్భరం అండి అది. వాక్యానికి గౌరవం ఇవ్వకపోతే ఎందుకు క్రైస్తవ బతుకు? వాక్యానికి గౌరవం ఇవ్వాలి కదా. ఈడు పెద్ద ఆఫీసర్ మమ్మీ వాళ్ళ హస్బెండ్ మరీడు. కనుక దయతో చేతులు జోడించి చెప్తున్నాను, వాక్యానికి గౌరవం ఇవ్వండి. ఓకేనా? వాక్యమే దేవుడు కదా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడే. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. దేవుని వాక్యానికి నువ్వు గౌరవం ఇవ్వకపోతే, కుదురుగా ఉండకపోతే సభలో ఇంకెందుకు జీవితం అది? వీలైతే చచ్చిపోవాలి, లేదంటే ఇంకో గ్రహానికి వెళ్ళిపోవాలి. వాక్యానికి గౌరవం ఇవ్వని క్రైస్తవ జీవితం అవసరమా? యేసయ్య పేరుకి రిపేరు తేవటం కాకపోతే, అవునా కదా? కొద్దిగా శ్రద్ధగా ఆలకించండి, గౌరవం ఇవ్వండి దయచేసి. వాక్యానికి మనం గౌరవం ఇద్దాం. అల్లరగా ఉండకండి సభలో. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది రిక్వెస్ట్ సుమి, మిమ్మల్ని బ్రతిమాలుతూ చెప్తున్నాను ఈ మాటలో. నా మాటలు మోటుగా ఉన్న, అందులో అర్థాలు బాగుంటాయి, గమనించండి. వాక్యాన్ని గౌరవిద్దామా మరి? మరి బాబు వీళ్ళు కూడా తల్లిదండ్రులు లేరనుకుంటా. ఉన్నారు, ఉండేటి సార్ ఇక్కడ ఉన్నారా? అరే మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళండి రా, ఇక్కడ కూర్చుంటారేంట్రా బాబు మీరు? ఎక్కడున్నారు? మొదలు పెట్టారు ఇందాక నుండి మంద. యేసు ప్రభు వారు అన్నారు, చిన్నపిల్లల్ని ఆటంకపరచకండి, వాళ్ళని నా యుద్ధకి రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని అన్నారు అప్పుడు. ఇప్పుడైతే అండవు. ఎందుకంటే అప్పటి పిల్లలకి ఇప్పుడు పిల్లలకి చాలా తేడా ఉంది. చాలా తేడా ఉందండి బాబు. మన పెద్దోళ్ళకి పచ్చబట్టన ఎర్రబట్టం తప్ప ఏమీ తెలియదు. ఇలా మొత్తం ఫోన్ అంతా వాడేస్తారు వీళ్ళు. అవునా కదండి? మరే అమ్మో పిల్లలు పిడుగులు సామాన్యులు కాదు. అప్పుడు పిల్లలు కాబట్టి రండి రండి అన్నాడు. ఇప్పుడైతే పొండి అంటాడు ఆయన. నా చిన్నతనంలోనండి నాకు బట్టలు వేసేవాళ్ళు కాదు, వేసవ కాలంలో ఓపెన్ హెయిర్ చక్కగా గాలి తగులుద్దని వదిలేసేవాళ్ళు. ఇప్పుడు ఎంత ఉండడు వాడికి జీన్స్ ప్యాంటు కావాలి, దానిపైన పొడపం మచ్చల్లా ఉండాలి, లేదా తొడగడం. నీకు తోక ఒకటే తక్కువ అనేవాళ్ళు నన్ను చిన్నప్పుడు. అల్లరి చేస్తారు కదా పిల్లలు ఎవరన్నా. ఇప్పుడు తోకలు కూడా తక్కువ లేవు, ప్యాంట్లకి ఎలాడేస్తున్నాయి. అప్పటి పిల్లలకి ఇప్పటి పిల్లలకి చాలా తేడా ఉందమ్మా. అందుకని వీళ్ళు ఆదివారం ఆరాధనలే కాదు, సువార్త కోటాలను కూడా పాడు చేస్తారు. అందుకని పిల్లల దగ్గర పెట్టుకోవాలి. అంశంలోకి వెళ్దామా మరి? రైట్. మీరు పరిశుద్ధాత్మ దేవుడు మత్తయ్య గారి ద్వారా వ్రాయించినటువంటి మత్తయ్య సువార్తలో 8:28 చదువుకోండి. అక్కడ గదరేనీయులు అనే మాట ఉంటుంది. తర్వాత చదువుకోండి. ఏ మాట ఉంటుంది? గదరేనీయులు అని ఉంటుంది. ఇప్పుడు గమనించారా? గాదు కుటుంబము, గాదు వంశము, గాదు గోత్రికులు, గాదీయులు. అక్కడ దాకా బాగానే ఉంది కదా. ఈ గాదీయులే కాలక్రమంలో గదరేనీయులు అని పిలువబడ్డారు. గదరేనీయులు అని ఎందుకు పిలువబడ్డారంటే, వాళ్ళు గదర్ అనే ప్రాంతంలో నివసించుటను బట్టి గదరేనీయులు అని పిలువబడ్డారు. ఈ గదరేనీయులు కాస్త కాలక్రమంలో గెరాసేనులు అని పిలువబడ్డారు. ఇప్పుడు అర్థమైందా మీకు? గెరాసేనులే గదరేనీయులు. ఈ గదరేనీయులే గాదీయులు, గాదు గోత్రికులు, గాదు వంశం వాళ్ళు, గాదు కుటుంబము. వీళ్ళు ఇశ్రాయేలీయులు. మరి ఇశ్రాయేలీలైతే గాదీయులు దాకా బాగానే ఉందండి, గదరేనీయులు దాకా బాగానే ఉంది. ఎందుకంటే ప్రాంతాన్ని బట్టి ఆ పేరు వచ్చింది. మరి గదరేనీయులు కాస్త గెరాసేనులుగా ఎందుకు పిలువబడ్డారు అని కొంతమందికి సందేహం కలుగుద్ది. ఎందుకు పిలువబడ్డారంటే ఆ ప్రాంతం యొక్క వాడుక భాష దానికి కారణం. మీకు తెలుసా వాడుక భాషలో కొన్ని పేర్లు పదాలు మారిపోతాయని? ఇప్పుడు వియ్యంకురాలు వియ్యపురాలు అనాలి. ఏప్రల్ వచ్చింది అంటలేదా నువ్వు? ఏప్రాలు కాదండి, వియ్యంకురాలు వియ్యపురాలు. ఇది కదా పలకవలసిన పదం. వాడుక భాషలో ఏప్రాల్ అంటావు, కొన్నాళ్ళకి ఎరబ్బన్ అంటావేమో తెలియదు. ఎరబ్బన్ అంటే పేలే చూస్తారు, చెక్కతో ఉంటుంది కదా దువ్వెన, అది ఎరబ్బన్ అంటారు దాన్ని. ఈర్బనియా పోనీ అలా అంటావేమో, ఏమండి? కనుక మీరు గమనించండి. ఇప్పుడు ఉదయాన్నే ఒక అతను వచ్చి, అయ్యగారు అని నిద్రలేపు, ఏంటి బాబు అన్నాను. మీకోసం ఎస్ఐ గారు వచ్చారండి అన్నాడు. నా కోసం ఎస్ఐ గారు రావటం బయటికి వెళ్ళి చూస్తే ఎస్ఐ గారు కాదు, ఆయన యెషయా గారు. మనం ఏం చేస్తామంటే యెషయా అనే పేరుని ఏం చేస్తాం మనం? ఎస్ఐ ఏ టౌన్ ఎస్ఐయో ఏ స్టేషన్ ఎస్ఐయో తెలియదు మనకి, ఎస్ఐ అని మార్చేస్తావు నువ్వు. అలాగే వాడుక భాషలో మారిపోతూ ఉంటాయి కొన్ని. ఒక దైవజనుడు, నేను పెదలంక పరిచర్యకి వెళ్ళిన క్రొత్తలో ఆ దైవజనుడి పేరు ఎక్కువగా వినపడుతూ ఉండేది. వారిని
అల్లపరెడ్డి గారు వచ్చి ప్రార్థన చేస్తారు, అల్లపరెడ్డి గారు వచ్చి వాక్యం చెబుతారు, అల్లపరెడ్డి గారు వచ్చి శుభాలు పలుకుతారు అనేవారు. మంచి దైవజనులు, పెద్ద వయస్కులు, వయసు పైబడి ఇప్పుడు పెద్దగా బయటికి రావట్లేదు వారు. అల్లపరెడ్డి గారు వచ్చి ప్రార్థన చేస్తారు, శుభాలు చెప్తారని పిలిచేవాళ్ళు. మీరు గమనించాలి, నేను అనుకునేవాడిని కొత్త కదా నాకు ఆ ప్రాంతం. పూర్వం అల్లం వ్యాపారం చేసిన రెడ్డి గారేమో అందుకని అల్లపరెడ్డి అంటారేమో ఈయన అనుకునేవాడిని. కొన్ని అలా కూడా జరుగుతూ ఉంటాయి కదా పల్లెటూళ్ళలో అనుకునేవాడిని. ఆ తర్వాత కొన్ని నెలలకి ఆయన సభలు పెట్టి మీటింగ్ పాంప్లెట్ పంపాడు. అందులో చూసి ఆ పాంప్లెట్లో ఆయన పేరుంది. ఆయన పేరు ఆల్ఫ్రెడ్. ఇంతకీ ఆయన పేరు ఆల్ఫ్రెడ్ అయితే మనోళ్ళు ఏమని మార్చారండి, అల్లపురెడ్డి అని పెట్టారు. అలా దారుణంగా మార్చేస్తారు. అమ్మ బాబు, చూసారా కొన్ని పదాలు పేర్లు వాడుక భాషలో ఏమైపోతాయి చెప్పండి, మారిపోతుంది. ఇప్పుడు మోషే అని పేరు పెట్టాను, మోషేనో వినలేదు. ఎప్పుడు మోషేనో, ఏం మోసారో తెలియదు వీళ్ళు. మోషే లేకపోతే మోషే గారు పిలవలేవా, మోషేనో అంటారు, అవునా కదండి. అలా మార్చేస్తారు. నేను అంటాను, మన ప్రాంతాల వాడుక భాషలో కొన్ని పేర్లు పదాలు ఎలాగైతే మారిపోతున్నాయో ఆ ప్రాంతపు వాడుక భాషలో గదరేనీయులు కాస్త గెరాసేనులు అని పిలువబడ్డారు. అంతే తప్ప గదరేనీయులే వాళ్ళు, అనగా గాదీయులే వాళ్ళు, ఇశ్రాయేలీయులే. యేసు ప్రభువు వారు గెరాసేనుల ప్రాంతం వెళ్ళారు. గెరాసేనులు అంటే ఇశ్రాయేలీయులు. ఇక్కడే ఒక ప్రశ్న, అదేమిటంటే గెరాసేనుల వృత్తి ఏమిటి? పందులు కాయటం. బైబిల్లోనే ఉంటుంది, మీరు చూసి ఉండలే, బిజీ కదా మీరు. గెరాసేనుల వృత్తి ఏమిటంటే పందులు కాయటం. ఇశ్రాయేలీయుల వృత్తి ఏమిటి అసలు? గొర్రెలు కాయటం. నిర్గమాకాండ గ్రంథంలో క్లియర్గా వ్రాయబడి ఉంటుంది, వాళ్ళ వృత్తి గొర్రెలు కాయటం. ఇప్పుడు వీళ్ళు ఇశ్రాయేలీయులైతే గొర్రెల కాపురులుగా ఉండాలి కదా, మరి పందుల కాపురులుగా ఎందుకుంటున్నారు? పైగా పంది ధర్మశాస్త్రం ప్రకారం ఏహ్యమైన జీవి కదా, బలికి అనర్హమైనది కదా, అది నీచబుది కదా. పైగా వీళ్ళు ఇశ్రాయేలీయులైతే ఎందుకు పందుల కాపురులు అవుతారు అని కొన్ని ప్రశ్నలు వస్తాయి అక్కడ. దానికి కూడా జవాబు ఉంది. అదేమిటంటే అది రోమీల కాలం. రోమీల కాలంలో వీళ్ళు పందుల కాపరులుగా మారారు. నిజానికి గెరాసేనులు కూడా గొర్రెల కాపరులే, కానీ ఆ తరువాత రోమీల కాలంలో వీళ్ళు పందుల కాపరులు అయ్యారు. దానికి కారణం రోమీలకు పంది మాంసం అంటే చాలా ఇష్టం. నిజానికి పందులను, పంది కొక్కులను తినువారు నిశ్చయముగా చస్తారు అని బైబిల్ చెబుతోంది. చలవజేత్తని తింటావు, మెదడువాపు వస్తుంది వాటి వల్ల, స్వైన్ ఫ్లూ వ్యాధి వస్తుంది వాటి వల్ల, అవునా కదా, చాలా ప్రమాదం. పందులను, పంది కుక్కలను తినకూడదు, ప్రాణం మీదకి తెచ్చుకుంటారు. కానీ రోమీలకు విపరీతమైన ఇష్టం పంది మాంస భక్షణ అంటే, వాళ్ళకి ఇష్టం. అందుకే కాబోలు వాళ్ళకి బలం ఎక్కువ, బుర్ర తక్కువ. రోమీలకు బలం ఎక్కువ, బుర్ర తక్కువ. పైగా రోమా అనే మాటకు అర్థం బలము అని కూడా వస్తుంది. వాళ్ళు బలాన్ని బట్టి గర్వించేవారు. యోబు గ్రంథంలో ఉంటుంది, తమ బాహుబలమే తమకు దేవుడను కొందురు అనుంది. బలాన్ని బట్టి గర్వించే జాతి రోమీలు. వాళ్ళకి బలం ఎక్కువ, బుర్ర తక్కువ. ఎలా చెప్పొచ్చు? బైబిల్ గ్రంథంలో రోమీలు, రోమా సామ్రాజ్యం ఇనుముకు పోల్చబడింది. దానియేలు గ్రంథంలో రాజుగారికి కలిగిన దర్శనం ప్రతిమ కళ కదండి. ఆ ప్రతిమలో బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము మట్టి, అవునా కదండి, కలిసిపోయి ఉంటాయి. ఇలా కొన్ని లోహాలు ఉన్నాయి కదా, ఆ లోహములలో ఇనుము రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తోంది. అలాగే రోమా సామ్రాజ్యం, రోమీయులు ఇనుప పళ్ళ మృగానికి కూడా పోల్చబడ్డారు లేఖనంలో. ఈ రెండు మాటలను బట్టి చెప్తున్నాను, రోమీయులు ఇనుముకు పోల్చబడ్డారు. ఇనుమును గురించి చెప్పనా? ఇనుము బరువు ఎక్కువ, విలువ తక్కువ. రోమీయులకి బలం ఎక్కువ, బుర్ర తక్కువ. బాగా సూట్ అయింది కదండి. ఇనుము చెప్పండి, ఇనుము ఏమిటి? బరువు ఎక్కువ, విలువ తక్కువ. రోమీయులకి బలం ఎక్కువ, బుర్ర తక్కువ. బుర్ర తక్కువ బేర్చాళ్ళు. బహుశా పంది మాంసాన్ని విపరీతంగా తినటం వల్లే బలం పెరిగినా బుర్ర తగ్గిపోయిందేమో మనకు తెలియదు, కానీ వాళ్ళు బుర్ర తక్కువ వాళ్ళు, బలం ఎక్కువ వాళ్ళు. ఈ రోమీయులు విపరీతంగా పంది మాంసాన్ని తింటుంటే అందులో ఏదో గొప్పతనం ఉందనుకుని సామాన్య ప్రజలు కూడా తినటం మొదలుపెట్టారు. సామాన్య ప్రజలనే పదం ఎందుకు వాడినంటే, రోమీయులు పరిపాలకులు. ఆ రోజుల్లో వాళ్ళు పరిపాలకులైతే మిగతా వాళ్ళందరూ ఎవరు? సామాన్య ప్రజలు అనబడతారు.
పరిపాలకులు తింటుంటే అందులో ఏదో గొప్పతనం ఉందనుకుని సామాన్య ప్రజలు కూడా తినటం మొదలుపెట్టేసరికి పంది మాంసానికి గిరాకీ పెరిగిపోయింది, గొర్రె మాంసానికి విలువ తగ్గిపోయింది. అప్పుడు వీళ్ళు ఆలోచన చేశారు, ఏమని? అరెరెరే, వందల వేల సంవత్సరములుగా మన పూర్వీకుల నుండి మనము గొర్రెల కాపరులుగా వృత్తిని కలిగి ఉన్నాం. ఈ మధ్యకాలంలో గొర్రె మాంసానికి విలువ తగ్గిపోయింది, పంది మాంసానికి గిరాకీ పెరిగిపోయింది రోమీల వల్ల. ఇలాగే ఉన్నామంటే మనం ఎక్కువ ఏమీ సంపాదించలేం. పెట్టిన కొట్ట పొయ్యిలో పెట్ట అన్నట్టే ఉంటుంది మన జీవితం. అలా కాదు, పందుల కాపరులు సంపాదిస్తున్నంత ధనాన్ని మనం సంపాదించాలి, వాళ్ళకు వస్తున్నంత రాబడి మనకు రావాలి, వాళ్ళు కూడగడుతున్నంత ధనం మనం కూడా కూడగట్టాలి అనే ఆలోచనతో, అనే ధనాపేక్షతో ఈ గెరాసేనులు అనబడిన ఈ ఇశ్రాయేలీలు గాదిగోత్రికులు ఏం చేశారంటే, తమకు కలిగిన గొర్రెల మందలను తెగనమ్మి వచ్చిన డబ్బుతో పందులను కొని వీళ్ళు కూడా పందుల కాపరులుగా మారిపోయారు. అది సంగతి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనాపేక్ష అన్యారాధనతో సమానం. ధనాపేక్ష వీళ్ళని దిగజార్చింది. గొర్రెల కాపరులుగా ఉన్న వీళ్ళు పందుల కాపరులుగా మారిపోయారు కేవలం ధనాపేక్ష వల్ల. అలా వీళ్ళు మారిపోయిన వెంటనే ఏం జరిగిందో తెలుసా? మార్పు. దురాత్మలు వచ్చేసే ఆ ప్రాంతం మీదకి. చాలా జాగ్రత్తగా వినండమ్మా. ఎప్పుడైతే వాళ్ళు దేవుని ఆజ్ఞల మార్గాన్ని విడిచారో, ఏమండి, ఏహ్యమైన పందులు కొని వాటికి కాపరులుగా మారారో, పందుల కాపరులుగా మారారో, వెంటనే వాళ్ళు దేవుని ఆజ్ఞల నుండి, దేవుని మార్గం నుండి వైదొలగిపోయారు. ఎప్పుడైతే వైదొలగిపోయారో దురాత్మలు వచ్చేసాయి ఆ ప్రాంతం మీదకి, ఆ ప్రజల మీదకి. గెరాసేనులను చుట్టుముట్టేసాయి దురాత్మలు. ఉదాహరణకు సౌలు అనే వ్యక్తి దేవుని మాటను మీరాడు, దేవుడు చెప్పిన పని చేయలేదు. తద్వారా ఏం జరిగిందో తెలుసా? దేవుని ఆత్మ అభిషేకాన్ని కోల్పోయాడు. అతనిలోనికి దురాత్మ వచ్చిందని లేఖనం చెబుతోంది. అచ్చం వీళ్ళ విషయంలో కూడా అలాగే జరిగింది. దేవుని ఆజ్ఞల మార్గాన్ని ఎప్పుడైతే వీళ్ళు మీరారో దురాత్మలు వచ్చేసాయి ఆ ప్రాంతం మీదకి. బాగా వినండి, దేవుని మాటల బాటలో మనం నడవాలి, దేవుని ఆజ్ఞల మార్గంలో మనం నడవాలి, దేవుని హెచ్చరికలు మనం గైకోవాలి. గైకొని ముందుకు వెళితే వాగ్దానాలను కూడా స్వతంత్రించుకుంటాం, వాగ్దాన ఫలాలు కూడా పొందుకుంటాం. అది కదా ముఖ్యం. దేవుని ఆజ్ఞల మార్గాన్ని ఎప్పుడూ మనం విడిచిపెట్టకూడదు. ఇంకా చెప్పనా, పాపం చేసే అవకాశం లేనప్పుడు పాపం చేయకపోవటం గొప్ప కాదు. పాపం చేసే అవకాశం వచ్చినా కూడా పాపం చేయకుండా దేవుని కొరకు బ్రతకటమే గొప్ప విషయం. అలా బ్రతికితేనే దేవుని కొరకు బ్రతుకుతున్నట్లు లెక్క. యోసేపు గారికి పాపం చేసే అవకాశం వచ్చింది, చేశారా? చేయలే. అందుకునే రాజు తర్వాత రాజంతటి వాడై రెండవ రథం మీద ఊరేగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గొప్ప చేయబడ్డాడు ఆయన. అర్థమవుతుందా? కనుక పాపం చేసే అవకాశం వచ్చినా కూడా మనం పాపం చేయకూడదు. పందుల కాపరులుగా మారిపోయే అవకాశం వాళ్ళకు ఉంది కాబట్టే మారిపోయారు. ఒకవేళ అవకాశం ఉన్నా వాళ్ళు పందుల కాపరులుగా మారకూడదు. అలా మారటం వల్ల వాళ్ళు జీవితాలను నాశనం చేసుకున్నారు. భయానకమైన దురాత్మలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టేశాయి. వాళ్ళందరూ దురాత్మల చేత పీడింపబడటం మొదలైంది వాళ్ళ జీవితాల్లో. ఎంత ఘోరం అండి! సౌలు బ్రతుకు ఎలా అయిపోయిందో ఈ ప్రాంతపు వాసులు అందరి బ్రతుకు అలాగే అయిపోయింది. చరిత్ర ఏం చెబుతుందంటే, దురాత్మలు పట్టిన వాళ్ళు గెరాసేనుల ప్రాంతంలో చాలామంది ఉండేవారట. మనకు ఒకరి కోసమో ఇద్దరి కోసమో బైబిల్ చెబుతోంది. చరిత్ర ఏమంటుందంటే, అలాంటి వాళ్ళు చాలామంది ఆ ప్రాంతంలో ఉండేవారటండి. అలా దురాత్మల చేత నింపబడిన ఆ ప్రాంతములో దురాత్మల చేత నింపబడి పీడింపబడుతున్న ఒక వ్యక్తి యేసు ప్రభువు వారికి ఎదురుపడ్డాడు. బాగా వినండి. ఈయన పడవ ప్రయాణం చేసి గెరాసేనుల ప్రాంతానికి చేరుకుని పడవ దిగి ఒడ్డున కొన్ని అడుగులు అలా ముందుకు వేసేసరికి, ఆ ప్రాంతం వైపు ప్రభు నడవటం మొదలుపెట్టేసరికి ఒకడు పరిగెట్టుకుంటా వచ్చేసాడండి. ఏం పట్టినవాడాడు? దెయ్యములు పట్టినవాడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. అక్కడ మీరు గమనించాలి, ఆ ప్రాంతం ఎంత దుర్భర స్థితిలో ఉంటే యేసయ్య తనకు తానుగా పనిగట్టుకుని వెళ్ళి ఉంటారు అక్కడికి. అవునా కదా? ఆయన గొప్ప దేవుడు అండి. పనిగట్టుకుని వెళ్ళారు అక్కడికి.
అంటే అంత దారుణంగా వాళ్ళు దిగజారిపోయారు. ఎంతగా దిగజారిపోయారంటే వీళ్ళు ఇశ్రాయేలీయులే అని చరిత్రకారులు చెబుతున్నాను, ఇతరులు నమ్మలేని పరిస్థితికి వాళ్ళు దిగజారిపోయారు. అంతగా దిగజారిపోయిన వాళ్ళని లేవనెత్తి ఉద్ధరించి బలపరిచి భక్తిలో పురికొల్పటానికి ప్రభు వాళ్ళ ప్రాంతానికి వెళితే ఒకడు పరిగెట్టుకుంటూ వచ్చాడు ప్రభు దగ్గరికి, దురాత్మను పట్టినవాడు. వచ్చేసి అక్కడే అడ్డగించేస్తున్నంత పని చేస్తున్నాడు ఆయన్ని. ఎందుకు వచ్చేసో, మా సమయం ఇంకా రాలేదు, మమ్మల్ని బాధించడానికి వచ్చి ఈడిష్టం ఇంకా మాట్లాడేస్తున్నాడు. అప్పుడు ప్రభు అన్నారు, నీ పేరేమిటి అన్నారు. అప్పుడు వాడు చెప్పాడు, సేన అని. సేన అంటే రోమా యుద్ధనీతి శాస్త్రం ప్రకారం 2000 నుండి 6000 మంది వరకు ఉన్న యోధుల సమూహాన్ని సేన అంటారు. కానీ బైబిల్ పండితుల అంచనా ప్రకారం వీడిలో 2000 నుండి పైకి ఎన్ని దురాత్మలైనా ఉండి ఉండవచ్చు. ఒక్క లెక్క చెప్పాలంటే వాడిలో 1000 దెయ్యాలు ఉన్నాయి. 1000 దెయ్యాలు వాడిలో ఉన్నాయి. 1000 దెయ్యాలను తనలో కలిగిన వ్యక్తి ప్రభువుకి ఎదురుపడి మాట్లాడుతున్నాడు. అప్పుడు ప్రభు అడిగారు, నీ పేరేమిటని. నా పేరు సేన అని చెప్పాడు వాడు. సేన అని చెప్పిన తరువాత ఆ మాటలు గమనించండి, నేను చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఆ మాటలు గమనించండి. ఒకవేళ మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే ఆ పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి, లేక బైబిల్లో అండర్లైన్ చేసుకోండి కనీసం. చూడండి, సేన అని చెప్పిన తర్వాత ఏమంటున్నాడు? పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొను. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. తమకు అనే మాట ఉంది అక్కడ. తమకు, తమకు గుర్తుంచుకోండి. అదే ఏకవచనమా బహువచనమా? బహువచనం. బాగా వినండి, ఇదే మన అంశం ఈరోజు. బాగా వినండి, అది బహువచనం. అంటే ఇప్పుడు యేసు ప్రభువు వారితో మాట్లాడుతున్నది ఎవరు? ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మల. అది గుర్తుంచుకోండి. ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మలే మాట్లాడుతున్నాయి దేవునితో. ఏమని మాట్లాడుతున్నాయి? పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. బాగా వినండి, మమ్మల్ని పాతాళంలోనికి పంపొద్దు బాబోయ్ అని వేడుకుంటున్నాయి ప్రభువుని. అక్కడ 3 విషయాలు మీకు తెలియాలి. ఒకటి, ఈ దురాత్మలు దేవునిని వేడుకున్నాయి. 2, ఆ దురాత్మలు యేసు ప్రభువు వారినే వేడుకున్నాయి. 3, పాతాళములోనికి మమ్మల్ని పంపొద్దు బాబోయ్ అని వేడుకున్నాయి. ఈ 3 మాటలు మీకు తెలియాలి. 1, యేసు ప్రభువు వారితో ఆ దురాత్మలు మాట్లాడాయి, వేడుకున్నాయి. వేడుకోవటం అంటే ప్రార్థన చేయటమా కదా? అసలు ప్రార్థన అంటే అర్థం ఏమిటి? దేవునితో మాట్లాడటం. ఇవి మాట్లాడాయా లేదా దేవునితో? అంటే ఏమి చేసినట్టు? అవి ప్రార్థన చేశాయి, మనవి చేశాయి, వేడుకున్నాయి. అంటే దెయ్యాలు, ఆ దురాత్మలు యేసు ప్రభువు వారికి ప్రార్థన చేసినాయి. దెయ్యాలు ప్రార్థన చేసినాయండి, పిశాచాలు ప్రార్థన చేసినాయండి. విశ్వాసులమైన మనం ప్రార్థన చేస్తున్నామా? ఆలోచన చేయండి. మొట్టమొదటి విషయం ఇది. దెయ్యాలను చూచి మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఈరోజు దెయ్యాలను చూచి ఖచ్చితంగా బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే శాపదేశపు రాణి ఈ తరము వారిపై నేరస్థాపన చేస్తుందని బైబిల్లో ఉంది కదా. నేనంటాను, శాపదేశపు రాణిగారే కాదు, ఒకవేళ దెయ్యాలు కూడా మన మీద నేరస్థాపన చేస్తాయేమో జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఎందుకంటే ఆ దెయ్యాలు, ఆ దురాత్మలు యేసు ప్రభువు వారికి ప్రార్థన చేశాయి. మరి మనం చేస్తున్నామా యేసునామంలో ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నామండి. ఎప్పుడు? పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు ప్రభువా మీకు స్తోత్రం, మాకు ఆత్రమని గుట్టుకుమని మింగేయటం. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు యేసు రక్తమే జయం, వేట మాంసమే బలమని తినేయటం. రాత్రులు నిద్రపోయేటప్పుడు ప్రభువాని నిద్రపోతున్నాను, నా చుట్టూ ఖడ్గజాలను పెట్టు, కెరూబులు పెట్టు, సెరూబులు పెట్టు, దూతలను పెట్టు, గాబ్రియల్ని పెట్టు, మిఖాయిల్ని పెట్టు, రఫాయిల్ని పెట్టు, 20 పెద్దలు పెట్టు, 4 జీవులు పెట్టు, వీళ్ళెవరికి ఖాళీ లేకపోతే నువ్వు ఉండు అని ఆఖరిలో యేసు ప్రభు వారికి చెప్పటం. పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి నిద్ర, 3 ముక్కలు ప్రార్థన చేసింది కాకుండా పెద్ద దానియేలు గారిలాగా కటింగ్ మళ్ళీ పైకి. నేను కూడా దానియేలు గారిలాగా రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నానని. మరి దానియేలు గారిని సింహాల గుహలో వేశారు, నిన్నెత్తే బయటకు వస్తావా? తన్ని తాలింపు పెట్టుకుని చీల్చి చెండాడుకుని తినేస్తాయి.
సింహాల గుహ వంటి శ్రమ నుండి తప్పించబడేటంతటి ప్రార్థన చేశాడు దానియేలు గారు. మనం కూడా చెయ్యాలి ఎడతెగక ప్రార్థన. ప్రార్థన సాతాను కళ్ళకు పొగ వంటిది, వాడి పళ్లకు పులుసు వంటిది. ప్రార్థన మనకు జీవం, అది మనలో కలుగు చేస్తుంది ఉజ్జీవం. ప్రార్థన మనకు వెన్నెముక లాంటిది. ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించిన బలమైన ఆయుధం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజారినంత శక్తి కలిగినవని లేఖనం చెబుతోంది. ఈ శక్తివంతమైనటువంటి ఆయుధములలో ఒక ఆయుధము ప్రార్థనే. ప్రార్థనాయుధం మన ఊపిరిలో ఒక భాగం కావాలి. ప్రియులారా, ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ప్రపంచానికి కావలసింది ప్రసంగికులు కాదు, ప్రార్థనాపరులు. నా దృష్టిలో 100 మంది ప్రసంగికుల కంటే ఒక ప్రార్థనాపరుడు గొప్పవాడు. నా మట్టుకు నేను నా బ్రతుకులో ప్రసంగికుడిగా పిలవబడే కంటే ప్రార్థనాపరుడుగా జీవించటానికి నేను ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే నా జీవితానికి కూడా అవసరం ప్రార్థన. ప్రియులారా, ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారా? గమనించాలి ఈ విషయాన్ని. ఈ రోజుల్లో దేవుని గూర్చి మాట్లాడేవాళ్ళు ఎక్కువయ్యారు, దేవునితో మాట్లాడేవాళ్ళు తక్కువయ్యారు. ప్రసంగికులు ఎక్కువయ్యారు, ప్రార్థనాపరులు తక్కువయ్యారు. ఎవరిని కదిపినా ప్రసంగికులే కదండి. ఏమండి, సంఘ పెద్ద గారు 7 మాటల్లో మాట చెప్తారా అంటే చాలు చలరేగిపోతాడు. అసలు మామూలు కాదు. ప్రభు నందు ప్రియులారా అని మొదలెట్టేస్తాడు మైకి తినేసి. అరే, ఎవరిని కదిపినా ప్రసంగికులే కదండి. ప్రసంగం నువ్వు చేయటం ఏమిటి, నేను చేయటం ఏమిటి? కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు చేసేస్తారు వదిలేస్తేనే. నరసాపురంలో మంచి పట్టున లీడర్ అండి. నేను ఆ ప్రాంతాలు క్రిస్మస్ వేడుకలకు వెళుతున్నప్పుడు ఆయన ముఖ్య అతిథిగా వచ్చి నాకు ముందు 45 నిమిషాలు తగ్గకుండా ప్రసంగం చేసేస్తూ ఉండేవాడు ఆయన. ఇంకొక అరగంట పెంచమన్న ఆయనకి పెద్ద విషయం కాదండి. పెద్ద నోట్స్ ఒకటి తెచ్చుకునేవాడు, ఇంకో పేపర్ తిరిగేస్తారు ఇలాగంతే, ఇంకొక అరగంట వెళ్ళిపోద్ది. ప్రసంగం నేను చేయటం ఏమిటి, నువ్వు చేయటం ఏమిటి? కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు చేసేస్తారు వదిలేస్తే. అయితే నా దృష్టిలో దేవునితో మాట్లాడే అనుభవం ఉంటేనే దేవుని గురించి మాట్లాడాలి. ప్రార్థనా జీవితం కలిగి ప్రసంగం చేయాలి. నీకు దేవునితో మాట్లాడే అనుభవం ఉండి దేవుని గురించి మాట్లాడితే నువ్వు మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళ జీవితంలో ఔషధంలా పనిచేస్తాయి. ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారా? ఈ రోజుల్లో ప్రసంగికులు ఎక్కువయ్యారు, ప్రార్థనాపరులు తక్కువయ్యారు. పెద్ద కౌరులు చెప్తాడు కోడు, వీడియోలు పెడతా ఉంటాడు, 1 గంట మోకరించి ప్రార్థన చేయడు. ప్రార్థన చేయరండి. నేను ముందే చెప్పాను, నా మట్టుకు నా బ్రతుకులో ప్రసంగికుడిగా పిలవబడే కంటే ప్రార్థనాపరుడుగా జీవించడానికే నేను ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే నా జీవితానికి కూడా అవసరం అండి ప్రార్థన. ప్రార్థన చేస్తున్నావా? టీవీ పెట్టండి అరగంటకొకళ్ళు. ఏమండి, అద్దం అడ్డొచ్చి ఆగుతున్నారు కానండి, లేకపోతే బయటకు వచ్చేస్తాడు ఒకటి. చూసారా మీరు? అయ్య బా, వీడు కానీ టీవీలోండి బయటకు వచ్చేస్తాడా అనుకుంటూ ఉంటాం మనం. ప్రసంగికులు ఎక్కువైపోయారు, ప్రార్థనాపరులు తక్కువైపోయారు. దేవునితో మాట్లాడేవాళ్ళు తక్కువయ్యారు, దేవుని గురించి మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా ప్రసంగించుటకు వేదికలు ఎక్కుతున్న రోజులు ఇవి. ఎంత దుర్భరమో గమనించారా? ప్రార్థన జీవితం కలిగి ఉన్నారా? ఇక్కడ ఉన్న నేను కావచ్చు, ఈ మాటలు వింటున్న మీరు కావచ్చు, ముందు అసలు దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. కనీసం దెయ్యాలను చూచైనా బుద్ధి తెచ్చుకుని ప్రార్థన జీవితంలో ఎదగాలి. గుర్తుంచుకోండి, ప్రార్థన చేయాలి. ప్రియులారా, మీరు ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నామండి. కొంతమంది ఎప్పుడు చూసినా వచ్చిరని మాటలతో ప్రార్థన చేస్తారు, గమనించారా? ప్రార్థన ఇచ్చామంటే చాలు, ప్రభువా ఈ కూటమి ఎందుకు పెట్టారో నాకు తెలియదు నాయన అంటారు. తెలియకుండా ఎందుకు చచ్చావు మరి ఇక్కడికే అని లోపల అనుకుంటాం, బయటికి అనకూడదు కాబట్టి. తెలియదు నాయన వెళ్ళదు. ఎప్పుడు ఈ మాట ఎందుకు పెట్టారు తెలియదు నాయన అంటే అక్కడ డైలాగ్ మళ్ళీ, నీకే తెలిసిన నాయన వెళ్ళదు. ఎప్పుడు ఈ మాటలో ఏంటమ్మా ప్రార్థన చేయటం వచ్చిరాని మాటలతో, ఏంటి బాబు ఆ ప్రార్థన చేయటం వచ్చిరాని మాటలతో అన్నాం అనుకోండి, మళ్ళీ మనిషికి వచ్చినట్టు వచ్చేది కోపం వీళ్ళకి. మరి వీళ్ళు మనుషులు కాదా అంటే మనుషులు కాదు, వీళ్ళు మహానుభావులు. కోపం వచ్చేసి ఆ కోపంలో ఇంకో డైలాగ్ ఉంటుంది వీళ్ళ దగ్గర, ఏంటి మా వచ్చేలను ప్రార్థనే దేవుడు అంటాడు.
మా వచ్చిరాని ప్రార్థనే దేవుడు ఆలకెత్తాడు. వినలేదు ఎప్పుడు ఈ మాటలు అంటారు అలాగా. ఎంత దారుణం అంటే మళ్ళీ కవరింగ్ కథ ఉంటుందండి వాళ్ళకి. ఆ డైలాగ్ తర్వాత ఇంకో కథ ఉంటుంది. ఏమిటో తెలుసు, అది చిన్నపిల్లలు మన దగ్గరికి వచ్చి వచ్చిరాని మాటలతో ముద్దుగా మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడుతున్న వచ్చిరాని ముద్దు మాటలకు మనం మురిసిపోయి వాళ్ళు అడిగిన అక్కర్లు తీర్చడానికి వాళ్ళకు చాక్లెట్లు బిస్కెట్లు కొనిపెడతాం కదా. అలాగే మనం కూడా వచ్చిరాని మాటలతో ప్రార్థన చేస్తే మన మాటలకు దేవుడు మురిసిపోయి మనం అడిగిన అక్కర్లు తీర్చేస్తాడు అని ఒక కవరింగ్ కథ ఉంటుంది మళ్ళీ వాళ్ళకి. ఆ కథ కరెక్టే, కానీ ఎంతవరకు కరెక్ట్ అండి అది? ప్రభువుని నమ్ముకున్న క్రొత్తలో వచ్చిరాని మాటలతో ప్రార్థన చేశారంటే పర్లేదు, ఏమండి. కానీ కాలం గడుస్తున్న కొలది నేర్చుకుని చేయాలిగా. ఇటు వారాలు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్న ఆ అతా బుర్ర అంటే అలాగా నేర్చుకోవాలి కదా. శిష్యులంతటి వాళ్ళే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏమన్నారు? మాకు ప్రార్థన నేర్పు అని అడిగి నేర్చుకోలేదా? మరి నువ్వు నేర్చుకోవా? దైవజనులు చేస్తున్న ప్రార్థనలు ఆలకించి నేర్చుకోవాలి. దైవజనులు చేస్తున్న ప్రార్థనలు ఆలకించి నేర్చుకోవాలి. అనుభవం కలిగినటువంటి విశ్వాసులు చేస్తున్న ప్రార్థనలు ఆలకించి నేర్చుకోవాలి. బైబిల్లో ఉన్న ప్రార్థనలు చదివి నేర్చుకోవాలి. చదువు రాకపోతే చదివించుకుని వినైనా నేర్చుకోవాలి. అక్కాయ్, కొత్త బైబిల్ కానీ రాసేస్తావా? ఈ బైబిల్ సరిపోద్దులే మనకి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే నేను ఆ చెల్లిని అన్నాను, కానీ అలాంటి వాళ్ళు 4-5 కనపడ్డారు నాకు. కానీ మీ కోపం వచ్చేది కదా, మా చెల్లి అయితే ఏమనుకోదని. కొంతమంది ఉంటారండి, దైవజనులు కూడా గమనించే ఉంటారు. అరిస్టాటిల్, సోక్రటీస్, ప్లేటో, ఎపిక్యూరస్, జీనో అనే తత్వవేత్తల ఫ్యామిలీల నుండి వచ్చిన వాళ్ళలాగా కోటానికి వచ్చి బైబుల్ తెరిచి తలకాయ ఉంచి పంది చూపు కింద చూపు అన్నట్టు సభ అయ్యేదాకా తలకాయ మళ్ళీ ఎత్తరు, పేపర్ తెప్పరు, అలాగే చూస్తూ ఉంటారండి. నాకు అనిపిస్తూ ఉంటుంది, కొత్త బైబిల్ కానీ రాసేస్తారు వీళ్ళని. వద్దులే, ఇది సరిపోద్దులే మనకి. కొద్దిగా ఇటువైపు చూస్తూ ఆలకించండి. అంటే చెల్లిని కాదు నేను అన్నది, ఆమెను అడ్డం పెట్టుకుని కొంతమంది కనపడ్డారు నాకు, వాళ్ళని అలా అన్నాను. ఓకేనా? సరిగ్గా ఇటువైపు చూస్తూ ఆలకించండి. స్తోత్రం చెప్పండి. శ్రద్ధ కలిగి వినండి పిల్లలు. శిష్యులంతటి వాళ్ళే అడిగి నేర్చుకున్నప్పుడు నువ్వు నేర్చుకోవా? అవసరమైతే చదువు రాకపోతే చదివించుకుని వినైనా బైబిల్లో ఉన్న ఆ యొక్క ప్రార్థనలు ఆలకించి నేర్చుకోవాలి. ప్రార్థనలో ఎదగాలి, దినదిన ప్రవర్ధమానముగా ఎదగాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రార్థన ధూపార్తిగా మారిపోవాలి, ప్రార్థన ధూపవేదికలుగా మారిపోవాలి. మనమందరము ధూమ స్తంభాల సమూహంగా ముందుకు సాగిపోవాలి. స్తోత్ర. ప్రార్థన ధూపాన్ని వేయాలి, ప్రార్థనలో ఎదగాలి. ప్రియులరా, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తున్నావా? ఎప్పుడు వచ్చిరాని మాటలతోనేనా? ఏమండి, మనలో మన మాట. చిన్నపిల్లలు వచ్చిరాని మాటలతోనే మాట్లాడతారు. ఎందుకు? సరిగా మాట్లాడటం వాళ్ళకి రాదు. చిన్నపిల్లలు వస్తారు, వచ్చి నాన్న బిషెత్ అంటాడు. బిషెత్ అంటే బిస్కెట్, నా బుజ్జే అని కొనిపెడతాం. ఎద్దులాగా ఎదిగిన తర్వాత కూడా నాన్న బిషెత్ అంటే కొనిపెడతామండి. అయ్యో బాబు, వీడికి ఏదో తేడా చేసేసిందిరా బాబా అని హాస్పిటల్కి పట్టుకుపోతాం. చిన్నప్పుడు ముద్దు, ఎద్దులాగా ఎదిగే కొద్దు. అలాగే ప్రభువుని నమ్ముకున్న క్రొత్తలో వచ్చిరాని మాటలతో ప్రార్థన చేసేవంటే పర్లేదు. కాలం గడుస్తున్న కొలది ప్రార్థన నేర్చుకుని మరీ చెయ్యాలి. ప్రార్థనలో ఎదగాలి, ప్రార్థనలో పెంపారాలి. గొప్ప ప్రార్థనా పరులముగా అందరము తీర్చిదిద్దబడాలి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చెయ్యువాడెవడో వాడు రక్షింపబడును. అంత గొప్ప ప్రార్థనా పరులంగా మనం మారిపోవాలి. ప్రార్థనలో పోరాడే స్థాయికి వెళ్ళాలి. యబ్బోకు రేవు దగ్గర యాకోబు గారు చేసిన ప్రార్థనా పోరాటం వంటి పోరాటం, పౌలు గారు చేసిన ప్రార్థనా పోరాటం వంటి పోరాటం, ఎపఫ్రా గారు చేసిన ప్రార్థనా పోరాటం వంటి పోరాటం మనం చెయ్యాలి. ఆ స్థాయిలో ప్రార్థనలో మనం ఎదగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులారా, ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. దెయ్యాలను చూసైనా బుద్ధి తెచ్చుకుందాం. దెయ్యాలు దేవునికి ప్రార్థన చేశాయి, మనం రోజు దేవునికి ప్రార్థన చెయ్యాలి. కనీసం ఈ రోజు నుండైనా రోజుకి 30 నిమిషాలు, ఎక్కువ వదిలేపోని ఒక 30 నిమిషాలు ప్రత్యేకంగా ప్రార్థనలో గడపటానికి సమయాన్ని కేటాయించుకో. ఆ 30 నిమిషాలు కాస్త కాలక్రమంలో 3 గంటలుగా మారుద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. దైవ సన్నిధిని
నీకు సమీపంగా నీవు పెట్టుకున్న దానవు, పెట్టుకున్నవాడు అవుతావు. ప్రార్థనలో అంత గొప్పతనం ఉందండి. ప్రార్థన చేస్తున్నారా? చేయాలి. ప్రార్థనా జీవితం మనకు చాలా అవసరం. వచ్చేరాని మాటలతో ప్రార్థన చేయకండి. అలాగని విస్తారమైన మాటలతో ప్రార్థన చేయకండి. కొంతమంది ప్రార్థన మొదలెట్టారంటే ఆపరు, మొత్తం 66 పుస్తకాలు అప్పచెప్పేస్తారు. ప్రార్థన మొదలుపెట్టిన ఆయన ఆది కాండం నాయన, నిర్గమకాండం నాయన, లేవి కాండం నాయనని మొత్తం 66 పుస్తకాలు అప్పచెప్పేస్తారు. యేసునామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్ అనే మాట మర్చిపోతారు. ఎంతకని దేశాధ్యక్షుడు మొదలుకొని గ్రామ సర్పంచి దాకా పేర్లన్నీ చదివేస్తారు. యేసునామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్ అనే మాట మర్చిపోతారు. ఎంతకని విమానాలు, వీసాలు, టికెట్లు లేకుండా ఇతర దేశాలు కూడా తిరిగి వచ్చేస్తారు ప్రార్థనలో. లేరు? ఎలాంటి వాళ్ళు లేరా? అలాంటి వాళ్లకు ఆన్లైన్లోనే ప్రార్థన ఇవ్వాలి. టైం కలిసి వస్తుంది. ఎంత దారుణం అండి! ప్రార్థన మొదలెట్టారంటే ఆపరు. మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె విస్తారమైన మాటలు పలుకోవద్దని ప్రభువు చెప్పారుగా. వచ్చేరాని మాటలతో ప్రార్థన చేయకూడదు, అలాగని విస్తారమైన మాటలతో కూడా ప్రార్థన చేయకూడదు. మరి ఎలా చేయాలి అంటే మెలకువ కలిగి ప్రార్థించాలి, మెలకువ ఎరిగి ప్రార్థించాలి. మెలకువ కలిగి అంటే మొర్ర పెట్టే చోట గుర్రు పెట్టకూడదు. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మొర్ర పెట్టే చోట గుర్రు పెట్టకూడదు. కొంతమంది మందిరాలకు వస్తారో తెలియదు, ఇళ్ళకాడ మంచాలకు వస్తారో తెలియదండి. మందిరానికి వచ్చి నిద్రపోవటం ఏంటండి సిగ్గు లేకుండా అని అడగాలని ఉంటుంది, కానీ అడగలేం, బాధపడతారు కదా. మందిరానికి వచ్చి నిద్రపోతున్నావా? ఏమండి, మనలో మనమాట. అది దేవుని మందిరం అని తెలిసిన తరువాత యాకోబు గారికి నిద్ర పట్టిందా అండి? పట్టలేదు. కానీ నీకు పట్టేస్తుంది నిద్ర మందిరంలో అంటే నువ్వు యాకోబు గారి కంటే గొప్పోడు అన్నమాట. యాకోబు గారి కంటే గొప్పదానివని మాట నువ్వు. మర్ర పెట్టే చోట గుర్రు పెట్టడం ఏమిటండి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. 1 మెలకువ కలిగి ప్రార్థించాలి. 2 మెలకువ ఎరిగి ప్రార్థించాలి. మెలకువ ఎరిగి అంటే ఎక్కడ ఎంతసేపు చేయాలో ప్రార్థన అంతసేపే, ఎంతవరకు చేయాలో అంతవరకు, దేని కొరకు ప్రార్థించాలో దాని కొరకు ప్రార్థించి పక్క రావాలి. ఉదాహరణకి మెలకువ ఎరిగి చేయటం అంటే చెప్తున్నాను. హార్ట్ అటాక్ వచ్చింది ఒక అతనికి, ప్రార్థన చేయమని నిన్ను పంపాం. అక్కడికి వెళ్ళి మహాపరిశుద్ధుడా మహాగరుడు అన్నామనుకో, చచ్చిపోతాడాడు. అలా చేయకూడదు. చిన్న ప్రార్థన చెయ్యాలి, చిన్నగా చెయ్యాలి, తక్కువని ముగించి పక్కకి రావాలి. అక్కడికి వెళ్ళి యేసు బాబు అన్నామనుకోడు, హాయ్ బాబు అంటాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థనా కూటం పెట్టేసామనుకో, వాడికి జ్ఞాపకార్థ కూటం అయిపోద్ది. కాబట్టి మెలకువ ఎరిగి ప్రార్థించాలి, మెలకువ ఎరిగి ప్రార్థించాలి. మీకు తెలుసా, మా ప్రాంతంలో మేము సభలు నిర్వహిస్తూ ఉంటాం దేవుని కృపను బట్టి. కొంతమందికి సభల్లో ప్రార్థన ఇవ్వనండి, శాలువా కప్పి దండైనే అత్తను కానీ వాళ్ళకి ప్రార్థన మాత్రం ఇవ్వనండి బాబు. మహాప్రభు ముగించరు. మళ్ళీ అలా ముగించకపోతే వెనకాల గోళ్ళు అరిగిపోయేలా ఇంకోటి వెళ్ళి మరి అది అప్పుడు కానీ ఆపరం. కనుక మీకు సన్మానం అయినా చేస్తాను కానీ రా అబ్బాయి బాబు పెద్దవారు, మీకు ప్రార్థనకు సమయం మాత్రం ఇవ్వనని చెప్తానండి. ఎందుకు వచ్చిన కూడా అని ముగించరు. మెలకువ కలిగి ప్రార్థించాలి, మెలకువ ఎరిగి ప్రార్థించాలి. వ్యక్తిగతంగా కొన్ని గంటలు ప్రార్థించాలి. ఈ పాయింట్ మర్చిపోయిన అనుకోకండి. వ్యక్తిగతంగా కొన్ని గంటలు ప్రార్థించాలి. ఉదాహరణకు మనం ఎక్కువగా ప్రార్థించవలసింది మైకులోనా వ్యక్తిగతంగానా? వ్యక్తిగతంగానే కదా. మరి కొంతమంది మైకులు చేస్తారు అరగంట 30 గంట అంటే వాళ్ళ విజ్ఞాన ప్రదర్శన అంతా కూడా పెట్టేస్తారు బయట అనమాట అండి మైకులో. ఎంత గొప్పోళ్ళని చెప్పడానికి. మనల్ని మనం నిరూపించుకోవటానికి చూడకూడదు. మనల్ని మనం నిరూపించుకోవటానికి చూసినంత కాలం మనం కుచించుకుపోతాం. మనల్ని రూపించిన దేవుడే మనల్ని నిరూపించాలి, మన నీతిని కూడా నిరూపించి చూపెట్టాలి. అప్పుడు మనం గొప్పవాళ్ళం అవుతాం. అంతేగాని లేనిపోని విజ్ఞాన ప్రదర్శనలు వద్దు. ప్రార్థన చేయమంటే మైకులో అంతసేపు. వ్యక్తిగతంగా కొన్ని గంటలు ప్రార్థించాలి. ఎక్కడైనా ప్రార్థన చేయమని ఇచ్చినప్పుడు మెలకువ కలిగి మెలకువ ఎరిగి ప్రార్థించాలి. ఏది ఏమైనా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థనా పరులం కావాలి. ప్రార్థనాయుధం కలిగి మనం ముందుకి సాగాలి. ఎందుకంటే చాలా అవసరం ప్రార్థనాయుధం మన జీవితాలకి. దెయ్యాలను చూసైనా ఈ రాత్రి మనం బుద్ధి తెచ్చుకుని రోజుకు కనీసం 30 నిమిషాలు కేటాయించండి.
చెప్పానుగా, నా అనుభవాన్ని బట్టి చెప్తున్నాను. దేవుని కృపలో 22 ఏళ్లుగా దైవ సేవలో ఉన్నాను నేను ప్రసంగికుడిగా. అలాగే సంఘ కాపరిగా కూడాను, సంఘాల పరిచర్య కూడా ఉంది నాకు. కుగ్రామాల్లో సేవ చేస్తూ ఉంటాను నేను. కుగ్రామం ఈ మధ్యన ఎక్కువ మందికి పట్టణాలు చూపెడతారు దేవుడు ఎక్కువగా. విజయవాడ ఎక్కువగా చూపెట్టేస్తున్నాడు చాలామందికి ఈ మధ్య దేవుడు. అయ్యి బాబు, మరి నాకు పల్లెటూరుని చూపెట్టాడు దేవుడు, విలేజ్. ఒక కుగ్రామంలో సేవ చేస్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. నేను ఉండేది కుగ్రామమైన నన్ను అనేక రాష్ట్రాలకు, ప్రాంతాలకు, దేశాలకు తిప్పుతూ ఈ గాడిదను దేవుడు విజయోత్సాహంతో ఊరేగిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు గొప్పవారు. ఆయన ఉండమన్న చోట ఉన్నాను, దేవుడు దీవిస్తున్నారు. కుగ్రామంలో సేవ చేస్తున్నాను. కొన్ని సంఘాలకు కాపరిని, ఒక సహవాసమునకు నాయకుణ్ణి, ఒక కుటుంబానికి యజమానిని, అనేక ప్రాంతాలు వెళ్ళి దేవుని వాక్యమును ప్రకటించే సువార్త గాడిదను, పాటలు రాసేవాడిని, పాడేవాడిని. ఆయా కోణాలలో ఈ అభాగ్యుణ్ణి దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచారు. మీ ముందు కూడా సాక్షిగా నిలిపారు. దేవునికి స్తోత్ర. 22 ఏళ్లుగా పరిచర్యలో ఉన్నాను. దేవుని కృప. ఏమండి, ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ప్రార్థన జీవితం కదా చాలా అవసరం. అనుభవంతో చెబుతున్నాను సుమి. మీరు ప్రార్థనా పరులై ఉండండి. నిజంగా ఇన్నేళ్ళు పరిచర్యలో కొనసాగటం అంటే ప్రార్థనా జీవితం లేకపోతే, ఎన్నో వ్యతిరేకతల మధ్య ఆ కుగ్రామాలలో మేము పరిచర్య చేస్తున్నామంటే, ప్రార్థనా బలం లేకపోతే, దేవుని కృప తోడవకపోతే ఇన్ని రోజులుగా, ఇన్ని సంవత్సరాలుగా మేము పరిచర్య చేయలేము. అంత వ్యతిరేకత ఉంటుంది ఆ ప్రాంతాల్లో, మేము సేవ చేసే ప్రాంతాల్లో. ప్రార్థన చాలా గొప్పది. అనుభవంతో చెప్తున్నాను, యేసు నామములో చెప్తున్నాను మీకు. ప్రార్థనా పరులై ఉండండి. భూమిని తల్ల క్రిందులు చేయువారు ఈ స్థలమునకు కూడా, ఈ చోటికి కూడా వచ్చి ఉన్నారా అనే మాట పలకబడింది. వాళ్ళ ప్రసంగములను బట్టి కాదు, వాళ్ళు కలిగి ఉన్న ప్రార్థన జీవితాన్ని బట్టి. పరలోకము నుండి దేవదూతలు దిగి వచ్చి వెళుతూ ఉంటాయి. వచ్చి వెళ్ళేటప్పుడు అవి తీసుకెళ్లేవి ప్రసంగాల్ని కాదు, పరిశుద్ధుల ప్రార్థనలను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. కొంతమంది మా దగ్గరికి వచ్చి, మా పాస్టర్ గారు మీలాగా చెప్పలేరండి, మీలాగా పాడలేరండి అంటారు. మొహం పెట్టేపుగా సౌండ్ వచ్చేలాగా బాధేద్దామనిపిస్తుంది. నీ దైవజనుడికి డ్రమ్ము కొట్టడం వచ్చా, పాట పాడటం వచ్చా రాదా, ప్రసంగం చేయటం వచ్చా రాదా, ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రార్థనా పరుడై ఉంటే చాలు. ఎందుకంటే అందరికీ ఏమండి ప్రసంగాలు చేసేటువంటి సామర్థ్యత ఉంటుందా అంటే ఉండదు. ఏమండి, ఉండాలి అని నువ్వు రూలు పెట్టుకోకు. ముందే చెప్పా, ప్రార్థనా పరులు చాలా గొప్పవాళ్ళు. నీ దైవజనుడు దేవుని వాక్యంలో నుండి 4 మాటలే చెప్పనాయి, ఖచ్చితంగా అవి నీ జీవితంలో పనిచేస్తాయి. ఎందుకో తెలుసా? ప్రార్థనా పరుడు. నేను ఒక సంఘ కాపరిగా చెబుతున్నాను. సంఘాలకు కాపరిగా, వ్యక్తిగతంగా నేను 2 సంఘాలు నడుపుతూ ఉంటాను ప్రతి వారం. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యది. సంఘ కాపరిగా చెబుతున్నాను నేను. ఎటువంటి ప్రసంగికుడు కంటే కూడా, ఎటువంటి గాయకుడు కంటే కూడా, ఎటువంటి వాయిద్యకారుడు కంటే కూడా ప్రార్థనా పరుడైన మీ సంఘ కాపరి గారే గొప్పవారు. ఇక అందులో తిరుగులేదు. సంఘ కాపరులు, మీ అనేక సంఘాల నుండి వచ్చే ఉంటారు ఇక్కడికి, అవునా కదా? మీ సంఘ కాపరులే గొప్పవాళ్ళు. ఎందుకంటే వాళ్లే కదా మీకోసం కన్నీరు కరిచి ప్రార్థన చేసేది. వాళ్ళు గొప్పవాళ్ళు. కొంతమంది డ్రమ్ రాదండి, పాట రాదండి, ప్రసంగం రాదండి, ప్రార్థన చేయటం వచ్చా అని అడుగుతానండి. మీ దైవజనుడు ప్రార్థన చేయటం వచ్చా అంటాను. ప్రార్థన చాలా గొప్పగా చేస్తారు, చాలు బాబు నీ బ్రతుకు దీవించబడుద్ది, వెళ్ళు సన్నిధికి అని చెప్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. ప్రార్థనా జీవితం లేకుండా ప్రసంగం ఉంటే ఏమిటి, పాట ఉంటే ఏమిటి, ఏమంటే ఉపయోగం ఏమిటి? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఇంకా చెప్పనా, భోజనం బాగుంటే బోర్డు ఎట్టవలసిన అవసరం లేదు. నిజంగా ప్రార్థనా పరులుగా బ్రతికితే ఏమండి, మనకి బయట పలుకుబడే ఉండక్కర్లా, పరలోకంలో మన స్థానం చాలా ఉన్నతంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ప్రసంగికులుగా లేనిపోని కటింగ్లు ఇస్తున్న వాళ్ళందరూ ఒకవేళ పరలోకంలో కూడా పనుల్లో ఉంటారేమో, కానీ ప్రార్థనా పరులు మాత్రం పరిపాలకుల స్థాయిలో ఉంటారు పరలోకంలో. దేవునికి మహిమ కలుగునుగాక. అంత గొప్పది ప్రార్థనా జీవితం. ఆ తర్వాతే ప్రసంగం కానీ ఏదైనా, అవునా కదండి?
ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. దెయ్యాలను చూసైనా బుద్ధి తెచ్చుకోండి. కనీసం రోజుకి 30 నిమిషాలైనా కేటాయించి ప్రార్థన వ్యక్తిగతంగా చేయటం మొదలుపెట్టండి. ఒకరోజు వస్తుంది, మీరు గొప్ప ప్రార్థనా పరులై విరాజిల్లుతారు. మీ సంఘాలు మీ ప్రాంతాలకు దీపస్తంభాలుగా మారిపోతాయి. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఒకటి ప్రార్థనా జీవితం. రెండవది చెబుతున్నాను చూడండి, దెయ్యాలను చూసి మనం నేర్చుకోవాల్సిన రెండో విషయం, అవి యేసు ప్రభువు వారికే ప్రార్థన చేసినాయి. ఏ దాదాల దగ్గరకో బాబాల దగ్గరకో స్వామీజీల దగ్గరకో గజకర్ణ గోకర్ణ టక్కు టమారాలు చేసే గారడేగాళ్ళ దగ్గరకో రంగురాళ్ళ ఉంగరాల దగ్గరకో వెళ్ళి మొరపెట్టుకోలా. ఎవరి దగ్గర మొరపెట్టాయి? యేసు ప్రభువు వారి దగ్గరే ప్రార్థన చేసినవి. దానికి కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువు వారు ఎంత గొప్ప దేవుడో ఆ దెయ్యాలకు తెలుసు. మరి నీకు తెలుసా? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అడిగితే సంఘం ఏమంది? ఆదివారం ఆరాధనకి వెళ్ళి అయ్యగారిని అడిగొచ్చి చెప్తా అందా. ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు 10,000 మంది పురుషులలోన. ఆమేన్. పాట నచ్చకి వెళ్ళిపోతుంది చెల్లి. ఆపేస్తాను, వెనకొచ్చే చెల్లి. చెల్లి అక్క కనపడతలేదు ఈ లైటింగ్. చెల్లి నా మాట వెనక్కి తీసుకుంటాను, పాట కూడా ఆపేస్తాను, వెనకొచ్చే. రాదండి, మామూలుగా వెళ్తాను, నచ్చక కాదండి. సరే, దేవునికి స్తోత్రం. ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు 10,000 మంది పురుషులలోన పోల్చదగినవాడు. ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు 10,000 మంది పురుషులలోన పోల్చదగినవాడు. నావాడు నా ప్రియుడు మదిలో నిన్నే తలంచుచున్నాను. ఓసారి కనిపించి నీ దారి చూపించవా? ఓసారి కనిపించి నీ దారి చూపించవా? యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము, యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము. స్తోత్ర. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో పోల్చదగిన అతికాంక్షణీయుడిని చెప్పడం మొదలుపెట్టింది సంఘం. ఎందుకు అలా చెప్పగలిగిందంటే తన ప్రియుడు ఎంత గొప్ప దేవుడో సంఘమునకు తెలుసు గనుక. ప్రియులారా, మీకు తెలుసా ప్రభు ఎంత గొప్ప దేవుడో? అదేం ప్రశ్న అండి, మాకు తెలియకపోవటం ఏంటండి? మేము క్రైస్తవులమండి, మేము ప్రార్థనకి వెళ్తాం, యేసయ్య ఎంత గొప్ప దేవుడో మాకు తెలియకపోవటం ఏంటి అంటారా? అయితే మీకు వివరణ చెప్తాను. కొలస్సీ సంఘం ఉంది కదా, బైబిల్లో వివరణ ఉంటాయి. లౌదికీయ సంఘం ఉంది కదా, ఆ 2 సంఘాలకు యేసు ప్రభువు వారు ఎంత గొప్ప దేవుడో తెలియదు అని బైబిల్ చెబుతుంది. మీరు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి ఒక 3 వచనాలు చదువుకోండి. తర్వాత ఇప్పుడు కాదు, అక్కడ ఉన్న వృత్తాంతం చెబుతాను. మీ కొరకు అనగా కొలస్సీ సంఘమా, మీ కొరకు లౌదికీయాలో ఉన్న వారి కొరకు నేను ప్రార్థనలో పోరాడుచున్నాను అంటాడు పౌలు గారు. ఏ విషయమై పోరాడుచున్నానంటే, దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని మీరు స్పష్టముగా ఎరుగవలెనని మీ కొరకు నేను ప్రార్థనలో పోరాడుతున్నాను అనేటువంటి మాటలు ఆ వచనముల యందు మనకు గోచరిస్తాయి. తర్వాత చదువుకోండి నీట్గా, ఇంకెక్కువ విషయాలు ఉంటాయి అక్కడ. దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని మీరు స్పష్టముగా ఎరిగిన వారై మీ హృదయముల యందు మీరు ఆదరణ పొందవలనని మీ కొరకు నేను ప్రార్థనలో పోరాడుతున్నాను అంటాడు పౌలు గారు. అంటే కొలస్సీ సంఘానికి లౌదికీయ సంఘానికి దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని గురించి స్పష్టమైన అవగాహన లేదు. వాళ్ళు సంఘములే, ప్రార్థన వారే, వాక్యము వింటున్నవారే, కానీ దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని గురించి స్పష్టంగా వాళ్లకు తెలియదు. కాబట్టే ఏం జరిగిందో తెలుసా? తెలియదు కాబట్టే కొలస్సీ సంఘం గ్నోస్టిజం అనే బోధ పాలయ్యింది, దుర్బోధ పాలయ్యింది. తెలుసా? ఆ రోజుల్లో భయంకరమైన దుర్బోధ గ్నోస్టిజం అనే బోధ, దేవదూతల ఆరాధన సంబంధమైన బోధ. ఆ బోధ
దేవదూతలను ఆరాధించండి అని చెప్పే బోధ, యేసు ప్రభువు వారిని దేవదూతలలో ఒక దూతగా చూడమని చెప్పే బోధ, దుర్బోధ గ్నోస్టిజం అనేటువంటి బోధ. గ్నోస్టిజం అనేటువంటి ఈ బోధ ఏదైతే ఉందో ఆ బోధ సాతాను సంబంధమైన బోధ, అపవాది నుండి పుట్టిన బోధ. ఆ బోధను నెత్తికెక్కించుకున్న కొంతమంది దుర్బోధకులు కొలస్సె సంఘములో ప్రవేశించారు. గొర్రె చర్మము కప్పుకున్న ఈ తోడేళ్ళు కొలస్సె సంఘములో ప్రవేశించి, కొలస్సె సంఘములో మంచిగా నటించి, కొలస్సె సంఘస్థులను మచ్చిక చేసుకుని వ్యక్తిగతంగా కొలస్సె సంఘం విశ్వాసుల దగ్గరకు వెళ్ళి కలిసి వాళ్ళకి దుర్బోధ చెప్పడం మొదలుపెట్టారు. అలా కొలస్సె సంఘం అంతా కూడా గ్నోస్టిజం అనేటువంటి దుర్బోధలో పడి పాడైంది కొన్నాళ్ళు. ఎందుకు దుర్బోధకు చెవి యొక్కింది ఆ సంఘం అంటే, దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని గురించి స్పష్టముగా వారికి తెలియదు కనుక ఆ దుర్బోధ విని దూతల్లో ఒక దూత అనుకున్నారు ప్రభువుని, పాడైపోయారు కొన్నాళ్ళు వాళ్ళు. వ్యక్తిగతంగానే వస్తారు ఈ దుర్బోధకులు అందరూ కూడాను. మొన్న ఒక అంశాన్ని అప్లోడ్ చేసామండి యూట్యూబ్లో. జాన్ మంగాచార్యులు అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయటం జరిగిందండి. అందులో అంశం ఏమిటంటే, చాలా మంచి కంటెంట్ ప్రభు అనుగ్రహించారు ఆ ప్రసంగంలో. యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. అంటే ఇప్పుడు చూస్తాక వెళ్తాను చూసారు ఏమిటి బాబు, ఇప్పుడు కాదు, ఫోన్ అట్టుకుని వెళ్ళిపోతుంది. ఏకంగా ఎంత అభిమానం నేనంటే ఆవిడికి. అమ్మా ఇప్పుడు వద్దులే, తర్వాత చూడు. ఇదేంటిది ఆపిన వెళ్తలే ఆగట్లేదు చెల్లి, లేదు ఇప్పుడు అర్జెంట్గా చూసేయాలి ఇప్పుడు. అది సరే, మీరు గమనించండి. కయీనును గురించినటువంటి అంశం, కయీను కట్టిన ఊరు అనే ఒక అంశం. అది అతను ఊరునైతే కట్టించగలిగాడు కానీ తన జీవితాన్ని కట్టుకోలేకపోయాడు అని ఒక అంశం. చాలా దివ్యంగా ఉంటుంది ఇది. ఆ అంశం చెప్పిన తర్వాత ఒకడు ఫోన్ చేశాడు నాకు. అది విని కొంతకాలం అవుతుంది అప్లోడ్ చేసి, ఫోన్ చేసి, ఏమండి మీరు కయ్యూను కోసం ఒక తప్పు చెప్పారు అన్నాడు. ఏం తప్పు చెప్పాను బాబు, అసలే వాడు తప్పువాడు కదా, ఆ తప్పువాడి కోసం నేనేం తప్పు చెప్పాను చెప్పండి అన్నాను. అంటే అలా అంటున్నారు, కయ్యూను ఆదాము కుమారుడు అని చెప్పారు మీరు అన్నాడు. మరి ఇప్పుడు 4వ అధ్యాయంలో 1వ వచనంలో క్లియర్గా ఉంది కదా, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు, కూడటం అంటే ఏంటి ఇంక వివరంగా రాయలేము వాడికి. కూడినప్పుడు ఒక కుమారుణ్ణి కనుని యెహోవా దయ వలన నేను మనుషుణ్ణి సంపాదించుకున్నాను, ఆడికి కయ్యూను అని పేరు పెట్టారు కదా బాబు, అలబ్బాయే కదా అన్నాను. లేదు లేదు, సర్పము హవ్వ సంభోగిస్తే పుట్టాడు అన్నాడు. అలా బైబిల్లో చూపెట్టాను. బైబిల్లో లేదండి, మా వ్యాఖ్యానంలో ఉంటుంది అన్నాడు. అయితే సర్పానికి నువ్వు పుట్టుంటావు అన్నాను. అలా నువ్వు పుట్టుంటావు అన్నాను. దానికి మనిషికి వచ్చినట్టు కోపం వచ్చింది. అన్నాడు, నువ్వు ఖచ్చితంగా సర్పానికి పుట్టు, నాకు అర్థమవుతుంది, సర్ప సంతానంతో నేను సంభాషించను అని పెట్టేశా. ఎందుకు వచ్చింది కూడా వాడితో టైం వేస్ట్. పైగా ఎంత దారుణమైన మాట, మన ఆది తల్లి కోసం ఉన్నా కదా. అరే 4వ అధ్యాయంలో క్లియర్గా ఉంది కదండి. నేను ఇంకా ఆడి కోసం ఏం తప్పు చెప్పి కంగారు పడతాను నేను. ఆడే తప్పుడైతే అంటే తప్పుడు అంటున్నా కానీ తప్పుడు కూడా అంటారు మామూలుగా, అవును కదా. వాడే తప్పుడైతే ఆడి కోసం నేను చెప్పిన తప్పు ఏంటంటే ఇంతకీ అది చెప్పలేదంట నేను. అది నాకు తెలియదు బాబు అన్నాను, నాకు తెలియదు. పైగా ఆ టైంలో నేను లేను కదా. బైబిల్లో ఏముందో అది చెప్తాను కానీ బైబిల్లో తప్పు ఉండదు, అవునా కదా. బైబిల్లో ఏముంటే అది నిజం, అది సత్యం, అవునా కదా. 4వ అధ్యాయంలో క్లియర్గా ఉంది కాబట్టి ఇక ఆడి మాటలు పట్టించుకోకుండా నువ్వు సర్పసంతానానివి, సర్పసంతానంతో నేను సంభాషించనయ్యా అని చెప్పి పెట్టేశాను. దేవుని స్తోత్రం. గమనిస్తున్నారా? ఎందుకు చెప్తున్నాను ఇదంతా? దుర్బోధకులు వ్యక్తిగతంగానే మనల్ని మోసం చేయటానికి ప్రయత్నం చేస్తారు. చాలా జాగ్రత్త సుమి. వాళ్ళ మాటలకు మనం ఆశ్చర్యపోతాం, ఇంత మర్మమా అనుకుంటాం మనం, అవునా కదండి. దెబ్బతింటాం, జాగ్రత్త. వ్యక్తిగతంగా వస్తారు ఇళ్ళకి. నిన్ను ఒకడైతే ప్రార్థన చేస్తున్నామా అంటాడు. మా సంఘంలో రెప్కా గారు నా ఆత్మీయ కుమార్తె, వారు ఒక 3 కుటుంబాలు వస్తారు మన దగ్గరికి. వాళ్ళ ఫ్యామిలీ నుండి 3 కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు వస్తారు. వాళ్ళ అత్తగారి కుటుంబం, వీళ్ళు, అలాగే వారి మరిది గారి కుటుంబం అందరూ కూడా మన సంఘానికి వస్తారు ఎన్నో ఏళ్ళుగా. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఒక అతను. ప్రార్థన చేస్తానమ్మా, నేను పాస్టర్ గారిని అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళేసరికి నా ఆత్మీయ కుమార్తె ఏమందంటే, మా కోసం ప్రార్థన చేయటానికి మా అయ్యగారు ఉన్నారు, మీరు వద్దంది.
అలా అంటారు ఏమిటమ్మా, పాస్టర్నమ్మా, ప్రార్థన చేస్తానమ్మా అంటే, వద్దొద్దు బాబయ్య, ప్రార్థన అంటే తెలియని వాళ్ళు ఊళ్ళో చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి, ప్రార్థన చేసుకోండి, వాక్యం చెప్తాను అన్నట్టు. అది కూడా వద్దండి బాబు. మా అయ్యగారికి సీడీలు ఉండే, అప్పుడు క్యాసెట్ల తర్వాత సీడీలు కదా, సీడీలు ఉన్నాయి, 15 సీడీలు ఎత్తుని తీసుకుపోమందవాడి. మాకు వద్దంది. మొత్తానికి ఇసుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఇంకొకరి దగ్గరికి వెళ్ళాడు. ఇంకొకరి దగ్గరికి వెళ్తే వాళ్ళు వేరే పరిచర్య వాళ్ళది. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎవరైనా పాస్టర్ గారే కదా అని చేర్చుకున్నారట వాళ్ళు. ఎవడైనా మా నాన్నను రోడ్డు మీదకి వెళ్ళి